రెడ్డిగా మంగళగిరి క్రికెట్ స్టేడియంలో జూన్ 5 నుంచి ఆంధ్ర ఐపీఎల్ నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు తెలిపారు. జూన్ 5 లోపు స్టేడియంలో పెండింగ్ పనులతో పాటు స్టేడియం కనెక్టివిటీ, రోడ్ల పనులు పూర్తి చేస్తామని అన్నారు. మంగళగిరిని అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ సెంటర్ ఆఫ్ ద ఎక్సలెన్స్గా అభివృద్ధి చేస్తామని అన్నారు. మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరిలో క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. రాజధాని అమరావతిలో 40,000 మంది సామర్థ్యంతో త్వరలోనే కొత్త స్టేడియం నిర్మాణం జరుగుతుందని అన్నారు. మంగళగిరి స్పోర్ట్స్ స్టేడియంలో ఫస్ట్ టైం ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లాంచింగ్ జూన్ 5న చేస్తున్నాం. ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో 7 టీములు పాల్గొంటాయి. ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో ఉన్న ఫస్ట్ లాంచింగ్ మ్యాచ్, ఫస్ట్ సీజన్ అంతా కూడా మంగళగిరిలో చేయాలని చెప్పి దానికోసం మంగళగిరిలో ఫ్లడ్ లైట్స్ లేవు, ఫ్లడ్ లైట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. మంగళగిరి స్టేడియాన్ని మేము నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నాం. అంటే ఓన్లీ క్రికెట్ కాకుండా మంగళగిరిలో ఉన్న క్రీడా స్ఫూర్తిని చూసాం. వాలీబాల్ మొత్తం అన్ని రకాలు ఏర్పాటు చేసి ఒక స్పోర్ట్స్ హబ్గా మా ప్రెసిడెంట్ కేసినేని శివనాథ్ గారు ఒక డైరెక్షన్తో మేము ఈ వర్క్ని స్టార్ట్ చేయడం జరిగింది. జూన్ 5కి క్రికెటింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా రన్నింగ్లోకి వస్తాయి. ఇంకో 2-3 నెలల్లో మిగిలిన స్పోర్టింగ్ యాక్టివిటీస్ కూడా ముందుకు తీసుకెళ్తాం. రోడ్ కనెక్టివిటీ కూడా అందుబాటులోనే వచ్చిందండి. యాక్చువల్గా జస్ట్ కనెక్టింగ్ రోడ్స్ చిన్నవి వేయాల్సినవి ఉన్నాయి. అవన్నీ కూడా మంగళగిరి స్టేడియంకి జూన్ 5 లోపల చాలా వరకు వర్కులు కంప్లీట్ చేస్తాయి. అంటే ఐపీఎల్కి వెన్యూ అవడానికి కావాల్సిన స్టాండర్డ్స్ ఇంకా రావాల్సినవి ఉన్నాయండి. అక్కడ ఏంటంటే ఐపీఎల్కి మేము కొత్తగా అమరావతిలో ఒక స్టేడియం కట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. అది వచ్చిన తర్వాత ఐపీఎల్ని మనం ఇక్కడ తీసుకురాగలం. ఇప్పుడు దాకా వైజాగ్లో జరుగుతుంది. ఐపీఎల్కి డిఫరెంట్ స్టాండర్డ్స్ ఉన్నాయి. మినిమం 30-40 వేల మంది కూర్చోడానికి అవకాశం ఉండాలి. రోడ్స్ కానీ ట్రాఫిక్ కానీ ఉండాలి. దానికి అమరావతిలో కట్టే కొత్త స్టేడియంలో ఐపీఎల్ జరుపుతాం. 3-4 ఏళ్ళలో మాత్రం అది కంప్లీట్ చేస్తామని తెలుసు. ఈ సీజన్కి ఇంకొక ఫ్యాన్ పార్క్ని మేము రిక్వెస్ట్ చేస్తాం కాకినాడలో చేయమని చెప్పేసి. సెమీఫైనల్స్ కానీ ఫైనల్స్ కానీ వాళ్ళు ఇంకా పరిగణనలో తీసుకోలేదు. ఫస్ట్ వాళ్ళు మంగళగిరి ఏదో ఒక ప్లేస్లో చేస్తామంటే మంగళగిరి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాం. మంగళగిరి క్రీడా ప్రేమికులు ఎక్కువగా ఉన్న ప్లేసు. మంగళగిరి చేస్తే బాగుంటుందని